హాయ్ అండి, నేను మీ ఉమా చలపతి. మనందరి కోసం కిచెన్ టిప్స్ అయితే తీసుకొచ్చాను. చూడండి, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇవైతే ఉద్దిపప్పులకైతే నేను చూడండి ఒక దాంట్లోకైతే ఇట్లా మిరపకాయలు వేసి పెట్టేస్తున్నాను. అవైతే చెడిపోలేదు, చాలా బాగున్నాయి, పురుగు రాలేదు. దీంట్లోకి చూడండి, ఇవి ఉద్దిపాయలు ఉంటాయి కదా, అవి దాంట్లోకి అయితే మిరపకాయలు వేసిండలేదు. ఇవి చూడండి ఎట్లా చెడిపోయినాయి కదా, పురుగు పట్టేసి అంతా గూడులు పట్టేసినాయి. అందుకోసమే మనము ఇట్లా తెచ్చేదిని వెంటనే మనము పాకెట్ ఓపెన్ చేసేసి ఇట్లా బాక్స్లోకి వేసేటప్పుడేనే మిరపకాయలు వేసేస్తే రెండు మిరపకాయలు చూడండి, ఇట్లా ఎండు మిరపకాయలు వేసేస్తే చెడిపోకుండా ఉంటాయి. లేదంటే అట్లా చెడిపోతాయి, అంతా గూడులు వచ్చేసి వెంటనే పురుగు పట్టేసి అంతా పిండి అయిపోతుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, మిరపకాయలు వేసేయండి. ప్రతి ఒక్క దాంట్లో కూడా మనము ఇట్లా వేసేస్తే చాలా బాగుంటాయి. ఇంకా గుడ్లు ఉంటాయి కదా, గుడ్లు తీసుకొచ్చింటాం మనము. ఈ గుడ్లు అంగన్వాడీలో అయినా లేదంటే షాప్లో అయినా తీసుకొచ్చింటాము. ఇవి చెడిపోయినాయి లేదని చూడాలంటే ఒక గిన్నెలో నీళ్ళు వేసేసి అవి గుడ్లు వేసేస్తూ ఉంటే నీళ్ళలోకి బాగా మునిగిపోతే బాగుంటాయని. మునుగలేదు, పైనకి తేలితే అవి చెడిపోయినాయి అని చెప్పేసి చూడండి, ఇదొక్కటి పైనకి తేలింది, ఇంకన్నీ మునిగినాయి చూడండి. ఇది చెడిపోయింది, బాగలేదు ఇది. ఇంక ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా వచ్చేసి పిండి ఆడించుకొస్తుంటాం కదా, ఏదైనా చపాతీ పిండి అయినా రాగి పిండి అయినా జొన్న పిండి సద్దు పిండిలో అట్లా మనము ఎక్కువ జల్లెడు తిప్పేటప్పుడైతే ఇట్లా అంతా తిప్పితే అంతా పొగలాగా వస్తుంది. అందుకోసమే ఇట్లా ఒక గ్లాస్ తీసుకొనేసి దాంట్లో నించుకొనేసి బోర్లా వేసేసి ఇట్లా తిప్పేస్తే చూడండి, బయటకు కొద్దిగా కూడా రాదు. లేదంటే ఇల్లంతా గలీజ్ అయిపోతూ ఉంటుంది. ఇట్లా గ్లాస్తో ఇట్లా తిప్పేస్తా అంటే అంతా నీట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, దీంట్లో ఉండే గలీజ్ కూడా అంతా వచ్చేస్తుంది. ఇలా ట్రై చేయండి. లేదంటే మనం జల్లుడిలోకి వేసి తిప్పితే చూసారు కదా, ఇది ఎంత నీట్గా అంత క్లీన్గా వచ్చేసింది. ఇంకా మునక్కాయలు తీసుకొస్తుంటాం మనము. ఇప్పుడైతే మునక్కాయల సీజను, రేట్లు తక్కువ ఉంటాయి కదా, ఎక్కువ తీసుకొచ్చేస్తాము. కొంతమంది ఇంట్లో అయితే ఫ్రిడ్జ్ అయితే ఉండలేదు. ఫ్రిడ్జ్ లేనప్పుడు బయట పెట్టేస్తే అంతా ఇవి ఎండిపోతూ ఉంటాయి కదా, డ్రై అయిపోతూ ఉంటాయి. అందుకే ఒక కాటన్ బట్ట తీసుకొనేసి దాన్ని బాగా నీట్గా నీళ్ళలో తడిపేసేయాల. నీట్గా నీళ్ళలో తడిపేసేసి తర్వాత మనము ఈ మునక్కాయలు పెట్టేస్తే మనము 3-4 రోజులైనా కూడా ఇట్లా సన్నీళ్ళ బట్టలో ఇట్లా పెట్టేసిస్తే చూడండి, తడిబట్టతో ఫ్రెష్గా ఉంటాయి, అప్పటికప్పుడు పీక్కొచ్చినట్లుగా ఉంటాయి. లేదంటే చూడండి, అవైతే పక్కన పెట్టేస్తున్నాను, అట్లయితే ఎండిపోయిండాయి. మీరు కూడా ఇలా పెట్టొద్దండి, ఇలా చేయండి. ఇంకా మనకి బొప్పాయి ఉంటుంది కదా, పరంకాయ, ఇది చెట్లో పీకేస్తాము. కొద్దిగా పాకానికి వచ్చిందని చెప్పి పీకేస్తాము. ఇది బయట పెట్టేస్తే గాలికంతా ఇది పండు కాకుండా ఉంటుంది. బయట పెట్టేస్తే అట్లా కాకుండా ఇట్లాంటిది ఒక అట్ట బాక్స్ తీసుకొనేసి దీంట్లో కేసి పెట్టేస్తే మనము దీంట్లో వేడికి అంత బాగా మాగిపోతుంది. లేదంటే ఇది ఎన్ని రోజులైనా కూడా మాగదు, అట్లే ఉండేస్తుంది బయట పెట్టేస్తే. ఇలా ట్రై చేయండి ఇది కూడాను. ఇంకా చూడండి, ఇది జాలరీ, కాఫీ వడగడతాం కదా, ఈ జాలరీ అంతా అణిగిపోయి ఉంటుంది. కాఫీ పొడి టీ పొడి అంతా దాంట్లో ఇరుక్కొనేసేసి జాలరీ లోపల డబల్ జాలరీ వచ్చిండే దాంట్లో ఇట్లంతా గలీజ్గా అయిపోయింది. దీన్ని అయితే నీట్గా అయితే రెడీ చేస్తాం. చూడండి, స్టవ్ అంటించి స్టవ్ పైన దీన్ని అయితే కాల్చుకుందాము. కాల్చిన తర్వాత ఒక గిన్నెలో నీళ్ళు పెట్టేసి ఆ జాలరీ పెట్టి కొద్దిగా నిమ్మరసం వేసేసుకుందాము. కొద్దిగా దాంట్లోకి బేకింగ్ సోడా వేసేస్తాము. వేసి దీంట్లో అయితే ఇట్లా నీట్గా అయితే మనం క్లీన్ చేసేయచ్చు. తర్వాత విమ్ లిక్విడ్ జెల్ ఉంటుంది కదా, డిష్ వాషరు, అది కూడా దాంట్లోకి ఒక స్పూన్ అంతా వేసేసుకొనేసి కొద్దిసేపు బాగా ఉడికిచ్చేస్తాం. నీళ్ళలో ఉడికిచ్చేస్తే నీట్గా అయిపోతుంది చూడండి ఇదంతా. లేదంటే అంత గలీజ్గా దాని లోపలంతా ఇరుక్కుపోయి ఉంటుంది కాఫీ పొడి టీ పొడి అంతా. తర్వాత నీట్గా తోమేస్తాము, విమ్ జెల్ వేసేసి కడిగేసుకొని పెట్టుకొనేస్తే సూపర్గా ఉంటుంది. చూసారు కదా, ఇట్లా. ఇంకా అన్నం చేస్తూ ఉంటాం మనం. అన్నం చేసేసి దీంట్లో గంజి వంచేసి పక్కన పడేస్తూ ఉంటాము. దీంట్లో ఎన్ని పోషక విలువలు ఉంటాయి కదా, దీంట్లో ఎంత ప్రోటీన్ ఉంటుందో. ఊరికనే మనము అన్నం తినేసి గంజి అంతా బయటకు పడేస్తూ ఉంటాము. అందుకే బయటకు పడేయకోకుండా ఇట్లా ఒక గిన్నెలోకి సపరేట్గా వంచేసుకొనేస్తే అంతా మనము దీంట్లో మంచి పోషక విలువలు ఉంటాయి. చూడండి, ఇదంతా నీట్గా వంచేసుకోనల్లా, కొద్దిగా కూడా బయటకు చెల్లేకోకుండా మనం ఎప్పుడు ఇట్లా చేస్తా అంటే పిల్లలకైనా మనకైనా నీట్గా ఇట్లా చేసేస్తే మన ఇంట్లో ఏదైనా మట్టి కుండలు ఉంటాయి కదా, అటుకులు, అవి తీసుకొనేసి దాంట్లోకి పోసి పెట్టేస్తే కొద్దిసేపు బాగా అంత చల్లగా అయిపోతుంది. ఇది చల్లగైపోయిన తర్వాత కొద్దిసేపు ఒక గ్లాస్లో వేసేసుకొనేసి మనము కొద్దిగా సాల్ట్ కొద్దిగా నిమ్మరసం వేసేసుకొనేసి పిల్లలైనా మనమైనా తాగేస్తే కడుపులో చల్లగా ఉంటుంది, బాగా మంచి పోషకాలు ఉంటాయి. అటుకులో వేస్తే ఇంకా బాగుంటుంది. చూసారు కదా, ఈ మట్టి అటుకులో చాలా బాగుంటుంది. ఇలా వేసి పెట్టేసి మజ్జిగైనా కూడా అన్నం గంజి అయినా ఇట్లా ఉప్పు వేసేసుకొనేసి మనము తర్వాత నిమ్మకాయ వేసేసుకొనేసి తాగుతా అంటే ఇట్లా రోజు అన్నం చేసినప్పుడు బయటకు పడేయకుండా మనకి మంచిగా బాగుంటుంది, చాలా బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది. ఇట్లా తాగుతుంటే పిల్లలకి ఇచ్చినా కూడా తాగేస్తూ ఉంటారు. చూస్తారు కదా, ఇట్లా. ఇంకా పెనుము, మనం దోశలు వేస్తూ ఉంటాము. ఇది ఒక్కొక్కసారి అయితే రాదు, అద్దుకొని పోతూ ఉంటుంది, చాలా ఇబ్బంది పడేస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు దోశ పెనుము నీట్గా కడుక్కొనేసి నీళ్ళతో కడుక్కొని స్టవ్ అంటించి స్టవ్ పైన పెట్టేసి ఇవి మనము
ఉల్లిపాయలు కట్ చేసి ఉంటాము. ఒక్కొక్క ఉల్లిపాయ మనము పెనం పైన తిక్కేస్తుంటాం కదా, అట్లా కాకుండా చూడండి ఇది ఉల్లిపాయల పైన ఇది బుడుము ఉంటుంది కదా, అది కట్ చేసి ఉంటాం కదా, అది వేస్ట్గా పడేయకుండా దోశ పోసినప్పుడు మనం దీనికి ఇది 4th స్పూన్ ఉంటుంది కదా, ఆ స్పూన్కి ఇట్లా గుచ్చేసుకొనేసి చేస్తే ఒక్కటున్నా చాలు, దోశలన్నీ అయిపోయేదాకా కూడా ఇది దీన్నే తిక్కేయచ్చు. దోశ నీట్గా వచ్చేస్తుంది. ఉల్లిపాయలు రేట్లు ఎక్కువైపోయినప్పుడు ఒక్కొక్క ఉల్లిపాయ మనము ఇట్లా తిక్కితే వేస్ట్గా పడేస్తాం కదా, అట్లా కాకుండా ఇట్లా చూడండి ఉల్లిపాయ దాంతో కట్ చేసిండే దాంతోనే మనం ఇట్లా నీట్గా ఇట్లా చేసుకోవచ్చు. పైన బుడుము ఉంటుంది కదా, తొటుము కట్ చేసింటామే, దాంతో తీసుకొని ఇట్లా దోశ పోసుకొనేస్తే నీట్గా వస్తుంది. చూస్తారు కదా చూడండి, దోశ అయితే ఎంత నీట్గా వస్తుంది, కొద్దిగా కూడా అతుక్కోదు. లేదంటే ఒక్కొక్క టైం అయితే అతుక్కొనేస్తూ ఉంటాయి దోశలు. మనము ఎట్లా చేసినా కూడా దానిపైన పెయింట్ వెళ్ళిపోతే ఇట్లా అద్దుకొనేస్తా అంటే దోశలు. ఇట్లా ఉల్లిపాయ పైన అంతా బుడం తీసుకొనేసి ఇట్లా తిక్కొనేసి ఎన్ని దోశలు అయినా కూడా వేసుకోవచ్చు. ఇంకా మనము పొటాటో అయితే ఉడికిస్తాం, ఉర్లగడ్డ ఉంటుంది కదా, అది ఉడికిచ్చేసి తొందరగా పొట్టు తీయాలంటే మనకి కాలుతూ ఉంటాయి చేతులు, ఇబ్బందిగా ఉంటుంది. ఇట్లాంటి ఒక స్పూన్ తీసుకొనేసి ఒక 4th స్పూన్ తీసుకొనేసి దీన్ని చూడండి గుచ్చుకొనేసి పైన ఇట్లా ఒక సైడ్ నుంచి ఇట్లా పీకేసుకొనేస్తే ఎన్ని కాయలైనా కూడా ఇట్లా నీట్గా ఇప్పించుకోవచ్చు. కేజీలు అయినా కూడా కాలుతూ ఉన్నా కూడా, లేదంటే వేళ్ళంతా కాలిపోతూ ఉంటాయి ఏడ్లు మనకి. అట్లా కాకుండా ఇట్లా చేయండి, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇట్లా లేదంటే కాలిపోతూ ఉంటాయి. చూడండి చూసారు కదా ఎంత నీట్గా వచ్చేస్తుందో, కొద్దిగా కూడా వండుకోకుండా. నేనైతే ఎప్పుడు ఇట్లా చేస్తూ ఉంటాము. మనము పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా చాలా టైం అయిపోతూ ఉంటుంది. ఇట్లా ఇవంతా క్లీన్ చేయాలన్నా చేతులు కాలుకోకుండా ఇలా ట్రై చేస్తే మనకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ టిఫిన్ ఫాలో అవ్వండి. ఇంకా కందిపప్పు మనం అట్లాగే వేసేసి ఉడికిస్తూ ఉంటాం కదా, గ్యాస్ట్రిక్ వచ్చేస్తూ ఉంటుంది మనకి. అట్లా కాకుండా చూడండి ముందుగానే ఒక 2 సార్లు 3 సార్లు నీట్గా కడిగేసేయాలి. దీంట్లో పౌడర్ అంతా వెళ్ళిపోయేదాకా కడిగేసిన తర్వాత నీళ్లు పోసేసి ఒక ప్లేట్ పెట్టి మూత పెట్టేసేయాలి. దీనికి చూడండి మూత పెట్టేసి కడిగేసిన తర్వాత పప్పుకైనా సాంబార్కైనా ఏ దానికైనా కూడా కొద్దిసేపు నానబెట్టేసి ఇట్లా చేసుకునేస్తే వండుకొనేస్తే కూరలు పప్పులైనా కూడా మనకి గ్యాస్ట్రిక్ అనేది ఉండేలేదు. లేదంటే అట్లే ఒట్టిపప్పు వేసేసి చేస్తే గ్యాస్ట్రిక్ వచ్చేస్తూ ఉంటుంది. ఇలా ట్రై చేయండి మీరు కూడా. ఇంకా అరటికాయ బాగా మాగిపోయింది ఉంటాయి కదా, అవి పడేయకోకుండా మనకి మంచి యూస్ఫుల్ టిప్స్ అవుతుంది చూడండి. పేస్కి బాగా గ్లో రావాలంటే, బాగా గ్లాస్ స్కిన్ రావాలంటే చూడండి అరటికాయ తీసుకొనేసి బాగా నీట్గా అంతా దాన్ని నెచ్చిపేసేయాలి. దాంట్లోకి బ్రూ కాఫీ పొడి ఉంటుంది కదా, అది కొద్దిగా వేసుకొనేసి 2 మిక్స్ చేసుకొనేసి పేస్ట్కి కొద్దిసేపు అట్లా పెట్టేసుకొని చూడండి ఎంత గ్లో వస్తుందంటే, షైనింగు చాలా బాగుంటుందండి. మనకి మొటిమలు మచ్చులు అన్నీ కూడా పోతాయి. ఇలా ట్రై చేయండి. ఆరిన తర్వాత చల్ల నీళ్ళతో కడిగేసుకెళ్ళాలా, ఆరిన తర్వాత కడగల్లా, అట్లయితే కడుక్కోకూడదు. చూడండి ఇట్లా చేతులకైనా పేస్కైనా నెక్కుకైనా అన్నిటికీ కూడా ఇట్లా పెట్టేసుకొనొచ్చు. చాలా బాగుంటుంది. అరటికాయలు పండినాయని చెప్పేసి పారేయకోకుండా ఇలా అయితే ట్రై చేయొచ్చు. ఇంకా అలోవెరా తెస్తూ ఉంటాం కదా, బయట ఊరికనే మనము డబ్బులు పెట్టి షాప్లో తీసుకొస్తూ ఉంటాము అలోవెరా. అందుకోసమే చెట్లు ఇట్లా ఇంటి దగ్గర ఇట్లా చెట్టు పెట్టుకొనేసి అప్పటికప్పుడు న్యాచురల్గా ఇట్లా తీసుకొనేసేసి దీన్ని కొద్దిగా ఇట్లా చపాతీ కర్రతో దీన్ని అంతా నెచ్చిపేస్తే మెత్తగా బాగా జెల్ వస్తుంది మనకి. ఇట్లా తీసుకొనేసి ఆ సైడ్ ఈ సైడ్ కట్ చేసుకొనేసి పైన అంతా తొక్క తీసేసుకొనేసి తర్వాత దువ్వను తీసుకొనేసి దువ్వంతా ఇట్లా అనేస్తే అంతా స్క్రబ్ చేసేస్తే చూడండి అంత నీట్గా జెల్లులాగా వస్తుంది మనకి. లేదంటే చాకుతో కట్ చేస్తే అంత గడ్డలు వస్తుంది కదా, ఇట్లా దువ్వంతా ఇట్లా చేస్తే అంత జెల్లు మాత్రం వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వస్తుందో. న్యాచురల్గా ఇంట్లోనే మనం తయారు చేసుకొని వచ్చి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవచ్చు. తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి అయితే వేసేసుకోవాలా. మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని ఒకటి గాజు కంటైనర్ తీసేసుకొనేసి ఆ గాజు కంటైనర్లోకి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడప్పుడు హెయిర్కి స్కిన్కి అంతా వాడేసుకోవచ్చు. ఇంకా ఒకటి వచ్చేసి నిమ్మకాయ ఉప్పు తీసుకొనేసి ఆ నిమ్మకాయ ఉప్పులోకి అవన్నీ విత్తనాలు ఉంటాయి కదా, అవన్నీ పిండేసేయాలి. పక్కన రసం కూడా కొద్దిగా పక్కన పిండేసేయాలి. కోల్గేట్ సాల్ట్ పేస్ట్ తీసేసుకొని దాంట్లోకి వేసేసుకొనేసి మనకి చేతుల పైన డార్క్ అయిపోయి ఉంటాయి చూడండి, ఎండకి డార్క్ అయిపోయి ఉంటాయి. ఇట్లా చేతుల పైన వచ్చేసి మోచేతుల దగ్గర పైన డార్క్ అయిపోయి ఉంటుంది. అలాంటప్పుడు మనం చూడండి కోల్గేట్ సాల్ట్ పేస్టుని నిమ్మకాయ వేసేసి బాగా తిక్కేసేయాలి. ఇట్లా బాగా రుద్దేసిడిస్తే నేను ఈ చేతికి మాత్రం చూపిస్తాను. పైన మనం గాజులు వేసుకుంటాం కదా, దానిపైన ఎండ తగిలి ఉంటుంది, డార్క్ అయిపోయి ఉంటుంది ఎంతనా. అలాంటప్పుడు ఇలా ట్యాన్ ఎక్కువైపోయి ఉంటుంది కదా, ఎండ అక్కడ ఎక్కువ తగిలేదు. అందుకోసమే ఇట్లా చేసేస్తే మనము అప్పుడప్పుడు వారానికి 2-3 సార్లు మనకి ఆ డార్క్ అనేది పోయేసి బాగా గ్లో వస్తుంది. ఆరిన తర్వాత బాగా ఆరిపోవాలి. ఇది చూడండి
ఇట్లా ఆరిపోవాలా. ఇట్లా ఆరిన తర్వాత చల్ల నీళ్ళతో నీట్గా కడిగేస్తే చూసారు కదా ఎంత గ్లో వచ్చేసింది. చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి మీరు కూడా అంతే. ఇంకా వచ్చేసి మనకి ఎండాకాలం వచ్చేసింది కదా, మనము మొలకలు ఏదో ఒక దీంట్లో మొలకలు తీసుకున్నలా శనగిత్తనాలు, పెసులు, ఇంకా అన్ని రకరకాలు వేసుకోవచ్చు. నేను తీసుకునేది వచ్చేసి శనగిత్తనాలు, పెసులు మాత్రమే తీసుకున్నాను. కొద్దిగా దోసకాయ, దీంట్లోకి దోసకాయలు ముక్కలు కట్ చేసేసుకునేసి ఇంకా ఇవన్నీ వేసి మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది మనకి ఎండాకాలము. అప్పుడప్పుడు ఇట్లా తింటా ఉంటే చూడండి, అన్నం తినకుండా ఉంటాము, ఒక్కొక్కసారి అన్నం తినబుద్ధి అయ్యలేదు, మనకి నీళ్ళు వేడి ఎక్కువైపోయి ఉంటుంది, కాళ్ళు అంతా మంటలు, కండ్లు, తలంతానా. అలాంటప్పుడు ఇలాంటి బాగా చల్లదనం చేసేటివి ఇట్లా తింటా ఉంటే మనకి హెల్త్కి చాలా బాగుంటుంది. ఇవన్నీ దోసకాయలు కూడా అన్నీ కట్ చేసుకొని వేసేసి ముక్కలు ముక్కలుగా చిన్న ముక్కలుగా కట్ చేసేలా చూసారు కదా. పెసులును, శనగిత్తనాలు, దోసకాయ ముక్కలు దీంట్లోకి వేసేసి తర్వాత కొద్దిగా కొత్తిమీర అది కూడా కట్ చేసుకొని వేసేసుకోనల్లా, చిన్న చిన్నగా కట్ చేసుకోనల్లా ఇవి. ఇంకా వచ్చేసి పచ్చిమిరపకాయ ఒక్కటి వేస్తున్నాను, పిల్లలు తింటారు కదా, అది నోట్లో అంతా తగులుతుందని చెప్పేసి చిన్నగా కట్ చేసుకొనేసి తరిగిండేది క్యారెట్, నిమ్మకాయ చూడండి, ఇది వచ్చేసి మిరియాల పొడి, కొద్దిగా సాల్ట్, నిమ్మరసం కొద్దిగా, ఇవన్నీ వేసేసి తింటే చాలా బాగుంటుందండి. మనకి అన్నం కూడా ఆకలేస్తుందో ఒక్కొక్క కప్పు తింటే చాలు. ఇవి అప్పుడప్పుడు ఇట్లా చేసుకొని తినేస్తా అంటే హెల్త్ అనేది ఎండాకాలము చాలా బాగుంటుంది. లేదంటే వేడి ఎక్కువైపోయేసి మనం చాలా ఇబ్బంది పడతాము. ఇలా ట్రై చేయండి మీరు కూడా, మనకే మంచిగా ఉంటుంది హెల్త్. ఇంకా ఇదంతా ఇంట్లో కూరగాయలు అంతా కట్ చేసి ఉంటాం కదా, రోజును కొత్తిమీర, కూరగాయలు, ఉల్లిపాయలు, టమోటా, వంకాయలు ఇట్లవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఒక గిన్నెలో వేసేసుకొనేసి మనము చెట్లకి మనం ఎరువు చేసుకోవచ్చు. ఇంకా కలంగరకాయ ఉంటుంది కదా, పుచ్చకాయ, దీన్ని అయితే కట్ చేసి ఉంటాము, సప్పుగా అయిపోతూ ఉంటుంది ఇది. దీన్ని మిక్సీలోకి వేసుకొనేసి మనము జ్యూస్ చేసేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి అయితే కరెంట్ ఉండలేదు కదా, కరెంట్ లేనప్పుడు జ్యూస్ చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది ఎండాకాలము. దీన్ని ఇట్లా వేస్ట్ చేయకోకుండా ఇట్లాంటి జాలరీ తీసుకొనేసి దీంట్లో కూడా జ్యూస్ ఇట్లా వస్తుంది చూడండి, ఎంత బాగా వస్తుందో. తర్వాత ఇది కొబ్బరి తురిమేది ఉంటుంది కదా, ఈ డ్రైనర్ తీసుకొనేసి కొబ్బరి తురిమే దాంట్లో ఇట్లా తురిమేస్తే చూడండి మనకి ఈజీగా అయిపోతుంది. దీంట్లో అయితే ఇంకా తొందరగా అయిపోతుంది జ్యూస్, మనకి నీట్గా అంతా నీరుగా వచ్చేస్తుంది. ఇలా ట్రై చేయండి. ఒక ఉప్పు మాత్రమే దీన్ని అయితే తొరగనని చూడండి, ఒక ఉప్పు తొరగేసి మనము జ్యూస్ అయితే ఇట్లా రెడీ చేసేసుకుందాము. చూసారు కదా, ఒక్కొక్కసారి టైం ఉండేది, ఎండాకాలం కరెంటు పీకేస్తూ ఉంటారు, జ్యూస్లు చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. చూడండి, ఒక ఉప్పుకి హాఫ్ గ్లాసు జ్యూస్ అయిపోయింది. ఇంకా ఆరెంజ్ కాయలు తింటా ఉంటాం కదా, ఆరెంజ్ తినేసి పొట్టయితే బయటకు పడేస్తూ ఉంటాం. మనము అట్లా పడేయకోకుండా లోపల మాత్రం తినేసి బయటకు పడేస్తూ ఉంటాం. బయటది మనకి చాలా పనిచేస్తుందండి, ఇది స్కిన్ బాగా పనిచేస్తుంది. దీన్ని అయితే ఇట్లంతా ముక్కలుగా కట్ చేసుకొనేసి దీన్ని ఎండలో పెట్టేసుకోనాల. మనము ఎండలో పెట్టేసుకుంటే స్కిన్కి చాలా బాగా పనిచేస్తుంది. ఎండిన తర్వాత మిక్సీకి వేసుకొని ఆ పౌడర్లోకి కొద్దిగా పచ్చిపాలు వేసేసుకొని, పెరుగైనా పచ్చిపాలైనా వేసేసుకొనేసి పేస్ట్ ప్యాక్ వేసేసుకుంటే మనము వారానికి 2 సార్లు అట్లా మనకి స్కిన్ బాగా గ్లో వస్తుంది. బాగా పింపుల్స్, పిగ్మెంటేషన్ అంతా చాలా బాగా మంచిగా ఉంటుంది. అలా ట్రై చేయండి. ఇంకా ఆకుకూరలు ఉంటాయి కదా, ఆకుకూరలు కూడా చూడండి తొందరగా కట్ చేయాలంటే మనము చాకుతో ఇంట్లో మనము కిచెన్లో పెట్టుకొని ఉంటాం కదా, దీన్ని ఏటువైనా పాకెట్లు కట్ చేసుకోనికి దీంతో అయితే కట్ చేసుకొనిస్తాను. నీట్గా మనకి ఎంత కావాలంతా చూసారు కదా, నీట్గా అయితే వచ్చేస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసము మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఊరికి చూసేసి అంత లైక్ కొట్టుకుంటూ ఉంటారు, ప్లీజ్ లైక్ కొట్టండి. చూడండి ఎంత ఈజీగా అయిపోతాం. దీంట్లో అయితే కత్తెరతో అయితే నీట్గా ఇట్లా కట్ చేసుకోవచ్చు. మనము కిచెన్లో ఇట్లా కత్తెర పెట్టుకొనేసి చాలా బాగా నీట్గా అవుతుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి.